వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. వారేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణజాయ పర్ వచన్న జాయ. నీ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నాను. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అనమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాటు చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్రబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో జరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో రిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకపోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు వెతుకో, కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్
ఏమిటి ఎన్టీఆర్ డూపువా నువ్వు ఏమన్నారు డూపా ఓహో అమ్మా కళాం తల్లి వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా చూడయా సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా పైసలు పైసలు కావాలి పైసామే పరమాత్మ హే లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి అడుక్కుని అర్థమైందా ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను ఎక్కడికి రమ్మనేది హలో ఎవరు నువ్వు వారు నేనెవరో నీకు తెలీదా నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా ఇప్పుడు ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా చూడండి బాబు ఎవరితోనే పడుకుని కడుపు చేసుకుని గోవిందా 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 ఆర్టిస్టా అవును సార్. బంగారం అంటే కుర్రాడు బంగారం అంటే భవిష్యత్తు ఉంది చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ మీరెవరు సార్? ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరిని అడిగావు కాదు నా పేరు తిరుపతి గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా అబ్బాస్కి ప్రేమ దేశం శ్రీకాంత్కి పెళ్లి సందడి నవీన్కి పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా నీ కళ్ళలో మెరుపుంది నీ కంఠంలో మెరుపుంది నీ చేతిలో మెరుపుంది ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం డిసైడ్ చేసుకో ఏం తెలిసావు ఒరే బ్రోకర్ అతవా ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క అది శవమేటి పెళ్ళి ఒకటి అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. అనుకున్న పాపమే రేయ్ లాగేంట్రా తిరుపతి తిరుపతి చచ్చిపోయారా మన ఇక్కడ ఉంటే ప్రమాదరా పరిగెత్తండి రా. దొంగ వెదవా ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది, కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను మర్యాదగా నా దారికి అడ్డం లేవండి ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను మళ్ళీ జన్మలో మీ జోలికి రాను మీ కంటికి కనిపించను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులో ఉన్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు జాగ్రత్త. చెప్పరా చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి అంతేగా. కానీ నీ మోసం వల్ల ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు తాన్ని తగలేక. నిన్ను చంపి పాతేస్తా.